సో ఈ రోజు అయితే మనకి రబ్బర్ సెల్ డబుల్ ఎలివేటర్ రబ్బర్ సెల్ కమ్ పాలిషర్ డబుల్ ఎలివేటర్ సార్క్ అయితే డెలివరీ ఇస్తున్నాము. సో ఈ రోజు తీసుకెళ్తున్నారు అనమాట. సో మేమైతే లోడ్ చేసాం. మనకి గత ముందు నెలలోని ఆర్డర్ ఇచ్చారు. సో ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు. సో ఈ బిల్లు ఇవన్నీ ఇస్తున్నాం సార్కి. సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ మిల్లు ఎలా పనిచేసింది, సో ఎక్కడి నుంచి వచ్చారు, మరి దేనికోసం వాళ్ళు మిల్లు తీసుకున్నారో అని అడుగుదాం. సార్ మీ పేరు సార్? నా పేరు ధనంజయ్. ధనంజయ్ అండి. మాది ఏ ఊరు సార్? పార్వతీపురం. పార్వతీపురం అండి. పార్వతీపురం నుంచి. అంటే మా షాప్ ఇక్కడ ఉన్నదని మీకు ఎలా తెలుసు సార్? ఫేస్బుక్ రీల్స్ లో చూసాము. ఫేస్బుక్ రీల్స్ చూసారు. చూసి కనుక్కొని మేడం గారికి ఫోన్ చేసి వచ్చారండి. వచ్చాను. ఓకే. ఒక నెల రోజుల కిందట వచ్చాను. చూసి వెళ్ళాను. ఓకే సార్. మాకు నచ్చింది అనేసి మళ్ళీ వచ్చి ఆర్డర్ తీసుకుని తీసుకెళ్తున్నారు. వెళ్ళాను. సో ఎలా అనిపించింది సార్ మిల్లు మీకు? మళ్ళీ అయితే మరి నాకు నచ్చింది. బాగుందండి. అంటే బయట మిల్లులకి మన మిల్లుకి తేడా అంటే మినీ రైస్ మిల్లు చాలా మిల్లులు ఉన్నాయి, కానీ బయటకి మనకి తేడా ఏంటండి? తేడా అంటే ఇది రబ్బర్ సెల్ మిల్ అనేసి మన దగ్గర ప్యాడీ క్లీనర్ ఎలివేటర్ లో చిన్నగా ఉండడం, బాగుందని. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇండియాలో ఎవరి దగ్గర లేని మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి మినీ రైస్ మిల్లోని. మీరు కూడా ఒక గ్రామంలోని, సో సార్కి అయితే ఒక 10 కిలోమీటర్లు ఉన్నదంట రైస్ మిల్ వెళ్ళాలంటే. సో సార్ అందుకోసమే తీసుకున్నారు. మీరు కూడా రైస్ మిల్ దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే చిన్న బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా? సో మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో కావాల్సిన సంప్రదించి మ్యానుఫ్యాక్చర్ రాజమండ్రి.